ప్రియ శ్రోతలు, ఈరోజు మనం 2 సమూయేలు 22 అధ్యాయం వినబోతున్నాం. ఇది దావీదు కీర్తన. ఇదే కీర్తన కీర్తనల గ్రంథంలో 18వ కీర్తన. ఈ కీర్తన ఒక ప్రవచనం. దావీదు శ్రమలు పడుతున్నాడు. దావీదు విజయాలు సాధించాడు. ఇవన్నీ యేసుక్రీస్తు వైపునకే చూపుతున్నాయి. మొదటి 4 వచనాలలో స్తుతి ఉన్నది. యెహోవా తనను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతి నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యాలను చెప్పి యెహోవాను స్తోత్రించాడు. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము. నేను ఆయనను ఆశ్రయిస్తాను. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము ఆయనే. నాకు రక్షకుడు, బలాత్కారము నుండి నన్ను రక్షించేవాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టాను. నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించాడు. 5-7 వచనం వరకు దావీదు అనుభవించిన శ్రమలు పేర్కొనబడ్డాయి. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగా, వరద పొర్లువలే భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగా, పాతాళ పాశములు నన్ను అరికట్టగా, మరణపు ఉరులు నన్ను ఆవరించగా, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టాను. నా దేవునికి ప్రార్థన చేశాను. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు. నా మొర్ర ఆయన చెవులలో చొచ్చింది. అవును, దావీదు సౌలు మూలకంగా ఎన్నో ప్రమాదాలకు గురయ్యాడు. యేసుక్రీస్తు కూడా సైతాను మూలకంగా వచ్చిన శోధనలను ఎదుర్కొని జయించాడు. పాపమునెదిరించి రక్తము కారేటంతగా ఆయన పోరాడాడు. 8-20 వచనం వరకు ప్రవచనాత్మకంగా ప్రభువు మరణ పునరుత్థానాలు వర్ణించబడినాయి. భూమి కంపించి అదిరింది, పరమండలపు పునాదులు వణికాయి. ఆయన కోపింపగా అవి కంపించాయి. ఆయన నాసికారంధ్రములలో నుండి పొగ పుట్టింది. ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించింది. నిప్పు కణములను రాజబెట్టింది. మేఘాలను వంచి ఆయన వచ్చాడు. ఆయన పాదాల క్రింద గాఢాంధకారము కమ్మి ఉన్నది. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాడు. గాలి రెక్కల మీద ప్రత్యక్షమయ్యాడు. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపచేశాడు. నీటి మబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపచేశాడు. ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పులు పుట్టాయి. దేవుని షకీనా మహిమ అంతటా ఆవరించింది. 1 తిమోతి 6 అధ్యాయం 16 వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక. ఆమేన్. 14-16 వచనం వరకు యెహోవా ఆకాశమందు గర్జించాడు. సర్వోన్నతుడు ఉరుముధ్వని పుట్టించాడు. తన బాణాలను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టాడు. మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేశాడు. యెహోవా గద్దింపునకు తన నాసికా రంధ్రముల శ్వాసము వడిగా విడువగా, ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగాలు కనపడినాయి. భూమి పునాదులు బయలుపడినాయి. యెహోవా గద్దింపు శత్రువులకు అదిరిపాటు కలిగించింది. యెహోషువ 10వ అధ్యాయం 10వ వచనం. శత్రువులు కలవరపడ్డారు, వారు ఘోరముగా హతమయ్యారు. 17-20 వచనం వరకు ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. నన్ను పట్టుకొని మహాజలరాశిలో నుండి నన్ను తీశాడు. బలవంతులైన పగవారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించాడు. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకున్నాడు. విశాలమైన స్థలానికి నన్ను తోడుకొని వచ్చాడు. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించాడు. గమనించాలి, విశాల స్థలం పరలోకాన్ని సూచిస్తుంది.
యేసు ప్రభువే తండ్రికి ఇష్టుడు. ఇడుగో నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని దేవుడు తన కుమారుణ్ణి గురించి చెప్పాడు. 21-25 వరకు, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చాడు. నా నిర్దోషాన్ని బట్టే నాకు ప్రతిఫలమిచ్చాడు. భక్తిహీనుడనై నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. ఆయన న్యాయవిధులనన్నిటినీ నేను లక్ష్యపెడుతున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లక ఆయన దృష్టికి యథార్థుడనయ్యాను. కావున నేను నిర్దోషినై ఉండడం యెహోవా చూచాడు. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చాడు. ఈ మాటలు దావీదు తన నైతిక పతనావస్థలో రాసినవి. ఎన్ని కష్టాలు వచ్చినా నేను దేవుణ్ణి విడువను అంటున్నాడు. పాపం దేవుని నుండి మనిషిని దూరం చేస్తుంది. 26-28 వరకు, దయగలవారి ఎడల నీవు దయ చూపిస్తావు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడవుగా ఉంటావు. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావం చూపుతావు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉంటావు. శ్రమపడే వారిని నీవు రక్షిస్తావు. గర్విష్ఠులకు విరోధివై నీవు వారిని అణిచివేస్తావు. తోటి మానవుల పట్ల దయ, దేవుని పట్ల ప్రేమ, ఈ రెండూ దేవుని బిడ్డల లక్షణాలు. దేవుడు గర్విష్ఠులను అణగదొక్కుతాడు. 29-31 వరకు, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని వెలుగుగా చేస్తాడు. నీ సహాయము చేత నేను సైన్యములను జయిస్తాను. నా దేవుని సహాయము వలన నేను ప్రాకారాలను దాటుతాను. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. ఆయన శరణుజొచ్చు వారికందరికీ ఆయన కేడెము. కేడెము అనగా డాలు. యెహోవాయే దీపం. గృహసీమలో యెహోవా దీపము వెలుగుతూ ఉండాలి. దీపము ఆరిపోయిందంటే కీడు ప్రాప్తించిందన్నమాటే. యోబు గ్రంథం 21-17 భక్తిహీనుల దీపము ఆర్పివేయబడడం అరుదుగదా. ఇశ్రాయేలుకు యెహోవాయే దీపం. ఇశ్రాయేలు జాతి యెహోవా దీపము లేకుండా ఎలా నిలువగలదు? వెలుగు కలుగుగాక అన్నవాడు యెహోవాయే. ఆయన సహాయముతోనే దావీదు ఒడిగా పరిగెత్తగలిగాడు. సైనికుడు ఒడిగా పరిగెత్తగలిగి ఉండాలి. ఆషాహేలు బాగా పరిగెత్తగలడని పేరున్నది. ఆషాహేలు అడవిలేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు. దావీదు దేవుని సహాయంతోనే ప్రాకారాలు దాటాడు. యెహోవా వాక్కు నిర్మలము. అది మన ప్రవర్తనను శుద్ధి చేస్తుంది. యెహోవా వాక్కు పవిత్రమైనది. మట్టి మూసలో 7 మారులు కడిగి ఊదిన వెండి అంత పవిత్రమైనది. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపిస్తాడు. ఆయన నా కాళ్ళు జింక కాళ్ల వలె చేస్తాడు. ఎత్తయిన స్థలముల మీద నన్ను నడుపుతాడు. గమనించాలి, దేవుడు సర్వశక్తిమంతుడు. ఏల్ ఎలోహెం. ఆయనే దేవుడు. ఆయనే ఆశ్రయదుర్గము. ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎత్తయిన స్థలాల మీద నిలువబెట్టేవాడు ఆయనే. శ్రోతలు జ్ఞాపకం తెచ్చుకోండి, బొస్సేసు, సెనే అనే 2 కనుమలున్నాయి. ఇక్కడ నుండి అక్కడికి దూకగలిగేటంత బలం దావీదు పాదాలకు ఉన్నది. 35-37 వరకు, నా చేతులకు యుద్ధము చేయ నేర్పేవాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టుతాయి. నీవు నీ రక్షణ కేడెమును నాకు అందిస్తావు. నీ సాత్వికము నన్ను గొప్ప చేస్తుంది. నా పాదాలకు చోటు విశాలపరుస్తావు. నా చీలమండలు బెణకలేదు. గమనించాలి, ఆ రోజుల్లో ఇత్తడి ధనుస్సులు వాడేవారు. అట్టి ధనుస్సును ఎక్కుపెట్టేవాడే సైనికుడు. దేవుని సాత్వికం వలన మనము గొప్పవారమవుతాము. సాత్వికము, దీనమనస్సు దేవుని బిడ్డల ప్రత్యేక లక్షణాలు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు.
చీలమండలు బెణికితే సైనికుడు యుద్ధరంగంలో నిలువలేడు. 38 నుండి 40 వచనం వరకు. నా శత్రువులను తరిమి నాశనం చేస్తాను. వారిని నశింపచేసే వరకు నేను తిరగను. నేను వారిని మింగివేస్తాను. వారిని తుత్తునియలుగా కొడతాను. వారు నా పాదాల కింద పడి లేవరు. యుద్ధానికి బలం నీవు నన్ను ధరింపచేస్తావు. నా మీదికి లేచిన వారిని నీవు అణిచివేస్తావు. దావీదు శత్రువులు అనగా దేవుని శత్రువులే. అయితే యేసు ప్రభువు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ శత్రువును సహితం ప్రేమించాలి. 41 నుండి 43 వచనం వరకు. నా శత్రువులను వెనుకకు మరల చేస్తావు. నన్ను ద్వేషించే వారిని నేను నిర్మూలం చేస్తాను. వారు ఎదురు చూస్తారు గాని రక్షించేవాడు ఒక్కడూ ఉండడు. వారు యెహోవా కొరకు కనిపెట్టుకున్నా ఆయన వారికి ప్రత్యుత్తరమియ్యడు. నేల ధూళివలె వారిని నలగగొడతాను. పొడిగా వారిని కొడతాను. వీధిలోని పెంటవలే నేను వారిని పారద్రోసి అణగదొక్కుతాను. 44 నుండి 46 వచనం వరకు. నా ప్రజల కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించావు. జనులకు అధికారినిగా నీవు నన్ను నిలిపావు. నేనెరుగని జనులు నన్ను సేవిస్తారు. అన్యులు నాకు లోబడినట్లు వేషం వేస్తారు. వారు నన్ను గూర్చి వినిన మాత్రం చేత విధేయులవుతారు. అన్యులు దుర్బలులై వణుకుతూ తమ దుర్గములను విడిచి వస్తారు. ఈ మాటలు దావీదు స్వానుభవం. 12 గోత్రాలు ఏకీభవించి దావీదును రాజుగా సింహాసనమెక్కించారు. ఈ మాటలు మెస్సీయాను గురించిన ప్రవచనాలు. అయితే హదదెజరు, తోయి అనే రాజులను గురించి దావీదు మాట్లాడుతున్నాడు. అన్యరాజులు దావీదుకు లొంగిపోయారు. 47 నుండి 49 వచనం వరకు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడగునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేసే దేవుడు. ఆయన నా నిమిత్తము పగ తీర్చే దేవుడు. జనములను నాకు లోబరచేవాడు ఆయనే. ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపిస్తాడు. నా మీదికి లేచిన వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చిస్తావు. బలాత్కారము చేసేవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపిస్తావు. యెహోవా, అన్యజనులలో నిన్ను ఘనపరుస్తాను. నీ నామకీర్తన గానం చేస్తాను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ చేసేవాడవు. అభిషేకించిన దావీదుకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపేవాడవు. ఈ కీర్తనలో దావీదు ఎన్నెన్నో పరమసత్యాలను వ్యక్తం చేశాడు. మన విశ్వాసానికి ఆయనే కర్త, ఆయనే దానిని కొనసాగించేవాడు. యేసు ప్రభువే నాకై చీలిన శిల, ఆయనే రక్షణ శృంగం, ఆయనే ఆశ్రయదుర్గం, ఆయనే నా రక్షకుడు. దౌర్జన్యము నుండి కాపాడేవాడ ఆయనే. సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే. ఈ రోజున లోకమందంతటా ప్రజలు భయాందోళనలతో సతమతమవుతున్నారు. యేసునందే మానసిక ఆధ్యాత్మిక శాంతి ప్రాప్తిస్తుంది. ఈ కీర్తనలో ఆధ్యాత్మిక భావాలు ప్రతి వచనంలో మన ధ్యానానికి ఎంతో ఉపకరిస్తాయి. దావీదీయ కీర్తనలు మన హృదయాలను తెరుస్తాయి, మనస్సులను తెరుస్తాయి. ఈ కీర్తనలు భక్తిభావాలను మనలో ప్రకల్పన చేస్తాయి. జీవితమంటే ఏమిటో తెలియక అనేకులు పలు విధాలైన ప్రయోగాలు చేస్తున్నారు. కలిమి విస్తరించడం జీవమునకు మూలము కాదు. దేవునితో సరైన సంబంధం లేకపోతే జీవితం దుర్భరమైపోతుంది. 2 సమూయేలు 22 అధ్యాయమంతా ఒక గొప్ప కీర్తన. తన జీవితాన్ని సింహావలోకన చేస్తూ ఇది రాశాడు. ఈ కీర్తనలోని భావాలే 23 కీర్తనలో కూడా ప్రతిధ్వనిస్తాయి. ఈ కీర్తన రాసేటప్పటికే దావీదు తన జీవితంలో చరమ దశకు చేరుకున్నాడు. అంతవరకు అన్నీ అనుభవించి చూచాడు, అన్ని సుఖాలు అనుభవించాడు. చివరికి అతడు గ్రహించిన సత్యమిదే: యెహోవా నా కాపరి.
ఈ స్తుతి కీర్తన గొప్ప సాహిత్య కళాఖండమని చెప్పగలం. ఇప్పుడు మనం 2 సమూయేలు 23 అధ్యాయానికి వస్తున్నాము. ఇందులో దావీదు జీవితంలోని చిట్ట చివరి ఘట్టం కనిపిస్తోంది. తుది పలుకులు దావీదు నోటి నుండి వెలువడుతున్నాయి. దావీదుతో పనిచేసిన బలాఢ్యులు కూడా ఈ అధ్యాయంలో పేర్కొనబడ్డారు. మొదటి వచనం, దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడైన దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడైన దావీదు పలికిన దేవోక్తి ఇదే. దావీదు ఎవరు? యెష్షయి కుమారుడు. యెష్షయి బెత్లెహేములో ఒక రైతు. తన తండ్రి పేరు చెప్పడానికి దావీదేమీ సిగ్గుపడలేదు. దావీదును దేవుడు ఎంతో పైకి హెచ్చించాడు. ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులలో ఒకడయ్యాడు. యాకోబు యొక్క దేవుడు దావీదును అభిషేకించాడు. యాకోబు ఎలాంటివాడు? మోసగాడు, ఉపాయశాలి. అలాంటి వ్యక్తిని మార్చాడు. అతణ్ణి ఇశ్రాయేలుగా చేశాడు. ఇశ్రాయేలు అంటే రాకుమారుడు. ఆ దేవుడే ఈ దావీదును సింహాసనమెక్కించాడు, రాజుగా అభిషేకించాడు. ఆ దేవుడే నిన్ను నన్ను రక్షించిన దేవుడు. ఆయన కృపామయుడు, వాత్సల్యము గల దేవుడు, ప్రేమగలవాడు. మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. దావీదు మధుర గాయకుడు. పాటలు రాశాడు, వాటికి స్వరకల్పన చేశాడు, పాడాడు. సంగీతం అతనికెంతో ఇష్టం. దావీదు కీర్తనలు ఈ రోజు వరకు సంఘాలలో పాడుకుంటున్నారు. భక్తిభావాలతో నిండిన రచనలు చేసిన కవిరాజు దావీదు. ఈ రోజున సంగీతం పలు విధాలుగా వెర్రితలలు వేస్తోంది. ఆధ్యాత్మిక విలువలు లేని సంగీతం ఆత్మను ఏమాత్రమూ కదిలించజాలదని మనవి చేస్తున్నాం. సంగీతం ఆత్మలో భక్తి వాతావరణాన్ని ప్రకల్పన చేసేది అయి ఉండాలి. దైవారాధనలో సంగీతం ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తుందని వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వినండి, దావీదు రాసిన మరో గేయం. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. చూచారా దావీదు ఏమంటున్నాడో? దావీదు ఆత్మపూర్ణుడు గనుకనే ఈ కీర్తనలు రాయగలిగాడు. 2 పేతురు 1 అధ్యాయం 20-21 వచనాల్లో ఇదే సత్యం పునరుద్ఘాటించబడింది. ఒకడు తన ఊహను బట్టి చెప్పడము వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఏలయనగా ప్రవచనము ఎప్పుడూ మనుష్యుని ఇచ్ఛను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికారు. దావీదు అంటున్నాడు, ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమైనవాడు నా ద్వారా మాట్లాడుతున్నాడు. మనుష్యులను ఏలే ఒకడు పుడతాడు, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలుతాడు. గమనించాలి, పరిపాలించేవారు దేవుని యందు భయభక్తులు కలిగి తీర్మానాలు చెయ్యాలి. నాయకులు దేవునికి భయపడరు, తమకు ఓట్లు వేసే ప్రజలకు భయపడతారు. ఏలికలు దేవుణ్ణి మెప్పించాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి. అప్పుడే ప్రజలకు మేలు కలుగుతుంది. లేకపోతే ఉన్నత స్థానాలలో అవినీతి పెచ్చరిల్లుతుంది. దావీదంటున్నాడు, ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డివలే అతడు ఉంటాడు. ఈ మాట దావీదు అంటున్నాడంటే ఇది ప్రవచనం. 2 సమూయేలు 7 అధ్యాయం ఎంతో ప్రాముఖ్యమైనది అన్నాము గదా. ఆ అధ్యాయంలో దేవుడు దావీదుతో నిబంధన చేసుకున్నాడు. దావీదీయ నిబంధన ప్రాతిపదిక మీదనే రాబోయే క్రీస్తు రాజ్యం స్థాపించబడుతుంది. దావీదు వంశంలో నుండే మెస్సియా రాబోతాడనేదే ఆ ప్రవచనం. అధికారపూర్వకమైన సింహాసనం దావీదు వంశంలోనే ఉంటుంది. మెస్సియా రాజ్యం నిత్యరాజ్యం, శాశ్వత రాజ్యం.
ఏదెను తోటలో దేవుడు హవ్వకు ఇచ్చిన వాగ్దానంలో ఈ ప్రవచనం ఇమిడి ఉంది. ఇదే మెస్సీయా ప్రవచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చెప్పబడింది ఈ ప్రవచనమే. ఈ మెస్సీయాను గురించే మోషే మాట్లాడాడు. యెహోషువ కూడా ఈ మెస్సీయానే ప్రవచించాడు. దావీదీయ నిబంధన మెస్సీయాను గురించిన ప్రవచనమే. 5వ వచనంలో దావీదంటున్నాడు, నా సంతతివారు దేవుని దృష్టికి అనుకూలురే కదా. ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధన. అది స్థిరమైనది, దేవునికి పూర్ణానుకూలమైనది. అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దానిని నెరవేరుస్తాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఈ యేసుక్రీస్తును మీలో ప్రతి ఒక్కరూ రక్షకుడుగా, ప్రభువుగా ఎరిగి ఉండాలని దేవుని చిత్తం. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. పాఠం సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.